కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మహా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జగిత్యాల రహదారి పైన ఉన్నాము. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరొకసారి ఆయన ప్రజా సంగ్రామ యాత్రలో అడుగడుగు వేసి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళొకసారి వచ్చినటువంటి పరిస్థితి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కార్పొరేషన్ కైవసం చేసుకుంటే కొండగట్టు అంజన్నకి పాదయాత్ర చేస్తా అని మొక్కుకున్నటువంటి నేపథ్యంలో మొక్కులు తీర్చడానికి వచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. దాదాపుగా ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 30 మంది కార్పొరేటర్లు, ఇతర కౌన్సిలర్స్ అంతా కలిసి 450 మంది వరకు ఇటు గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే ఇతర కార్పొరేటర్లు, కౌన్సిలర్లు విజయం సాధించారు. అందరితో పాటు అడుగడుగున గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే మహిళలు, ఆంజనేయ భక్తులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి పాదయాత్ర చేస్తున్నారు. ఎలాంటి అలుపు సలుపు లేకుండా ఉదయమే 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యాత్ర కొనసాగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎట్లా అనిపిస్తుంది? కరీంనగర్ సార్. కరీంనగర్ ఎట్లా ఉంది యాత్ర? మంచిగా ఉన్నది సార్. అచ్చా మంచి ఏంటి అసలు ఇది ఒకసారి మరొకసారి పొలిటికల్ గా హైప్ క్రియేట్ అయినట్టే చెప్పొచ్చా ఇది? అవునండి, ఖచ్చితంగా. అసలు సంజయ్ అంటేనే బీజేపీ అంటేనే సంజయ్ అన్న. మేమైతే ఊరికైతే ఇలా నడవలేము. సంజయ్ అన్న ఉన్నాడు కాబట్టి మాకు ఇంత జోష్. సంజయ్ అన్న ఉంటేనే పార్టీ బలపడుతుంది. సంజయ్ అన్న ఉంటే ఎక్కడైనా విజయం. అక్కడ మోడీ కేంద్రంలో, ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ అన్న. జై బండి సంజయ్ అన్న. మొత్తం మీద ఒక చాలా జోష్ మీద నడుస్తున్నారు. చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఇటు వికలాంగులు సైతం దీనిలో యాత్రలో వారి వాహనాల ద్వారా పాల్గొన్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సంజయ్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిండ్రా? ఏం పేరు మీ పేరు? నా పేరు లంకదాసు దేవదాసు. అది కొరట్ల నియోజకవర్గం నుండి వచ్చినాం. ఓకే, ఎట్లా అనిపిస్తున్నది యాత్ర? చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. స్వామివారి సేవలో మరియు బండి సంజయ్ అన్న పాదయాత్ర సేవలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి సైతం వికలాంగులు, వృద్ధులు తాము చెప్పులు లేకుండా సైతం కొంతమంది పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్ అంతా కూడా జామ్ అయిపోయింది. కాషాయ కండువాలు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు మనం చూస్తున్నాము. తన చేతిలో దండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ, అలాగే ఆంజనేయ స్వామి యొక్క చిత్రాన్ని దీనిపైన ముద్రించి అంజన్న ఆశీర్వాద యాత్ర అనేటువంటి పేరు మీద వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చాలా ఆసక్తికరంగా గమనించవచ్చు. మొత్తం మీద అడుగడుగున ఒక తీవ్రమైనటువంటి ఇక్కట్లను సైతం లెక్క చేయకుండా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడవచ్చు ఈ యాత్రకు సంబంధించి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. పరిగి ప్రాంతం మాది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్, వికారాబాద్ జిల్లా. పరిగి నుంచి వచ్చినాము. అన్న కోసము, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో మేమందరము ఒక 10 బండ్లు తీసుకొని కార్యకర్తలు అందరం ఇట్లాంటి కార్యక్రమానికి అటెండ్ అయితే మాకు కూడా కొద్దిగా పుణ్యం దక్కి వచ్చేసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న సంకల్పం. కాబట్టి ఈ యాత్రలు ఇంకా కదులుతూ మాకు కూడా మా ప్రాంతంలో కూడా చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఇక్కడ వచ్చి చూసుకొని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చేసారి ఖచ్చితంగా సంజయ్ అన్న స్ఫూర్తితోని ఇంకా మిగతా ప్రాంతాలన్నిట్లలో కూడా గెలిచిన తర్వాత ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. మొత్తం మీద సంజయ్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలకి, నేతలకి ఆయన ఒక ఇన్స్పిరేషన్గా చెప్తున్నారు. దానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. చాలా కిక్కిరిసినటువంటి పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇది 40 కిలోమీటర్ల దూరం. 40 కిలోమీటర్లు, దాదాపు 5,000కు పైచిలకు కార్యకర్తలు ఇతరత్ర పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్ అంతా కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో మారుమోగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకసారి చూస్తున్నాం. ఆసక్తికరంగా, ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇంత ఎండ కొడుతున్నప్పటికీ చాలా జోష్తోని పాదయాత్ర చేస్తున్నారు. ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా వీళ్ళందరికీ కూడా మరి మంచినీటి సౌకర్యము, మజ్జిగ ప్యాకెట్లు, అలాగే ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం. ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? చివరిగా ఈ జోష్ ఉందా? ఒక రాజకీయంగా ఒక హైప్ వచ్చిందా దీనికి? చాలా జోష్ ఉందన్న. అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు అసలు కొండగట్టు వరకు కూడా పాదయాత్ర చేయాలనుకున్నారు, కానీ మొత్తం అన్న వెంబడే ఉంటున్నారు.
అక్కడ స్టార్ట్ అయిన పార్టీ నుంచి ఇప్పటివరకు కూడా ఎవరు వెనుకపోలే. మధ్య మధ్య మాకు కూడా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇది అంటే మనము కరీంనగర్ జిల్లాలో హిందుత్వ భావన ఎలా ఉంది, మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లలో కేవలం హిందుత్వం మీదే గెలిపించి మేయర్ స్థానాన్ని కట్టబెట్టినందుకు ప్రజల కోసం అంజన ఆశీర్వాద యాత్ర మొదలెట్టినందుకు బండి సంజయ్ గారికి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. రాబోయే కాలంలో ఈ టెంపో ఇట్లనే ఉంటుందని భావించవచ్చా? తప్పకుండా ఉంటుంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే టెంపో మెయింటైన్ చేసి మరిన్ని స్థానాలు గెలుచుకునేలా భారతీయ జనతా పార్టీ ముందుగా కార్యకర్తలను సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం చాలా మంది దీనికి సంబంధించి అయితే వీరు యాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ మెంబర్ కూడా వెళ్తున్నారు, గీతామూర్తి ఉన్నారు, అలాగే ఇతరత్ర కార్యకర్తలు కాషాయ ధరించి యాత్ర నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తం మీద చిన్న పిల్లలు సైతం వాళ్ళు పాదయాత్రలో పాల్గొంటున్నారు. మరొకసారి ఇది హైప్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV యాత్ర నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.